అంటే ఈ నెల 20 తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగులు అందరూ యువత మొత్తం దేశ భవిష్యత్తు మొత్తం అక్కడ శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అక్రమంగా మరి ఉగ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తించినటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా సిగ్గుతో మీ అందరూ రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చేసిన ఘనకార్యానికి అకౌంటబిలిటీ అడుగుతా ఉన్నారు జనాలు. మీరు చేసిన ఘనకార్యానికి జవాబుదారితనం ఇవ్వాలి. అరే భయ్ ఇంకోసారి జరగదు, ఇది దయచేసి ఏమనుకోకండి, ఇంకోసారి తప్పిదం జరగకుండా కనీసం ఈ మాటనన్నా మాట్లాడలేదు. అంటే మీరంతా కింగ్ మేకర్ లాగా ప్రవర్తిస్తున్నారని అర్థమవుతుంది. కనీసం దానికి ఇంత పెద్ద ఘనకార్యం చేసినా కూడా బయటకు వచ్చి అరే తప్పు జరిగిందని మాట్లాడలేదంటే మీరు ఎంత దొరలాగా ఫీల్ అవుతుందో అర్థమవుతుంది ఇక్కడ. అందుకనే ఇట్లాంటి హౌలా రాజకీయ నాయకులు వస్తారని చెప్పేసి గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 32 చట్టాన్ని రూపొందించాడు. ఏమని ఎవరైనా మన దేశాన్ని కానీ ఎవరైతే ఒక నాయకుడు నేనే కింగ్ మేకర్, ఎవరు అడ్డు తిరగవద్దు అని ఎవరైతే ప్రవర్తిస్తారో వాడిని గద్దె దించవచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళి మీరు న్యాయం అడగవచ్చు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు ఆర్టికల్ 32 ప్రకారంగా చట్టాన్ని కూడా రూపొందించిండు. ఆ రకంగా మరి మొన్న సుప్రీంకోర్టుకు వెళ్తేనేమో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఏమో మేము ఆ వీడియో చూడము, అది నాకు అంత టైం లేదని అంటాడు. మరి ఎవరి దగ్గరికి పోవాలి ఈరోజు జనాలు? మీరు న్యాయం చేసే న్యాయస్థానమే మీరు ఇట్లా మాట్లాడితే ఎవరి దగ్గరికి పోవాలి జనాలు? సో దయచేసి మీ అందరి గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఇట్లాంటి నాటకాలు ఎక్కరోజు నడవాయి. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ వస్తాయి. మీ అందరినీ కూటములు చదువుకొని మీ విదేశాలకు పారిపోయే రోజులు కూడా వస్తాయి.